హలో నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు ఆరెంజ్ అవెన్. ఈరోజు మనం చవనప్రాశం మన ఇంటిలో తయారు చేయబోతున్నాము. ఈ చవనప్రాశం ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ అయిన ఒక సంగతి, ఎందుకంటే ఇవి మన రెస్పిరేటరీ సిస్టమ్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. ఇప్పుడు కరోనా కదా, దానికి మంచి రెసిస్టెన్స్ పవర్ ఇస్తుంది అనమాట. ఈ చవనప్రాశం మన రెస్పిరేటరీ పాసేజెస్ని క్లియర్ చేస్తుంది, అలాగే మన డైజెషన్ని ఇంప్రూవ్ చేస్తుంది, మన ఎనర్జీ లెవెల్ ఇంక్రీజ్ చేస్తుంది, బ్లడ్లో ఉండే టాక్సిన్స్ని రిమూవ్ చేస్తుంది, అలాగే మన పిల్లలకి అలర్ట్నెస్ అండ్ కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ చేయడానికి బాగా పనిచేసేది. ఇప్పుడు మనం 1 కేజీ ఉసిరికాయలు తీసుకొని బాగా వాష్ చేసి కుక్కర్లో వేసి ఉడకబెట్టాలి. 1 గ్లాస్ వాటర్ కూడా పోసి ఒక 4 విజిల్స్ దాకా ఉడకబెడితే బాగా సాఫ్ట్గా ఉడికిద్ది. ముందు మనం ఇది ఉడకబెట్టడానికి పెడదాము. ఇప్పుడు మనం దానికి కావాల్సిన పొడి రెడీ చేద్దాము. 2 బే లీవ్స్ తీసుకున్నాను, ఇలాంటి 2 ఇంచు ముక్కలు చెక్కలు తీసుకున్నాను, ఒక బిర్యానీ ఫ్లోర్, అలాగే జాజికాయ అంటారు కదా, దాంట్లో నుంచి ఒక చిన్న ముక్క తీసుకున్నాను, 10-15 లవంగాలు, అలాగే ఒక 7-8 ఇలాచీలు, అలాగే ఇది సోంపు అంటారు కదా, ఒక పెద్ద స్పూన్ నిండుగా సోంపు, అలాగే మన మామూలు జీలకర్ర 1 స్పూన్ నిండుగా. ఇప్పుడు ఒక మిరియాలు ఒక 2-3 స్పూన్లు తీసుకోండి. కొంచెం కారం తెలుస్తూ ఉండాలి మనకి. ఇది సొండి, నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి నేను అది సెపరేట్గా పెడుతున్నాను. ఇంకా సొండి ఉందే మనం దీంతో పాటు పొడి చేసుకోవచ్చు, లేకపోతే పచ్చి అల్లం ఉంది కదా, ఇవి పొడి చేసిన తర్వాత ఇలాంటి ఒక 2-3 ముక్కలు అల్లం తీసుకొని దాంతో పాటు గ్రైండ్ చేసుకొని పెట్టినా ఏం కాదు, బాగానే ఉంటుంది. ఇప్పుడు మనం దీన్ని ఒక 2-3 నిమిషాలు డ్రై రోస్ట్ చేసుకోవాలి. ఆయిల్ కానీ ఏం అవసరం లేదు, జస్ట్ డ్రై రోస్ట్ చేయడమే. జస్ట్ లైట్గా వాసన వస్తూ ఉంటుంది కదా, అప్పుడు తీసేసేయండి. ఇప్పుడు ఇది నేను డ్రై రోస్ట్ చేసేసాను. కొంచెం చల్లారితే మనం మిక్సీలో వేసి పొడి చేసి పెడదాము. మరి ఈ సాఫ్ట్ పౌడర్గా కావాల్సిన అవసరం కూడా లేదు, కొంచెం అలా బరక ఉన్నా ఏం కాదు. ఇప్పుడు మనం మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెడదాము. ఈ సొండి కూడా దాంట్లో వేసేసేయండి. సొండిగా ఉంటే మీరు సొండి వేసి పౌడర్ చేసుకోండి, పౌడర్ ఉంటే లాస్ట్లో అలా కలిపి వేసినా ఏం కాదు. ఒక 2-3 స్పూన్ల పొడి వేసేయండి. అల్లం అయితే ఇది పొడి చేసిన తర్వాత దీనిలో అల్లం ముక్కలు వేసి గ్రైండ్ చేసుకోండి. ఈ పొడిని ఇప్పుడు పక్కన పెడదాము. దానిలోకి ఒక 2 పించు పసుపు వేసుకోండి, అది కూడా మిక్స్ చేసి పెట్టండి. పసుపు కూడా మంచిదే కదా. ఇప్పుడు మన ఉసిరికాయలు బాగా ఉడికిపోయింది, చూద్దాము. చూసారు కదా, అంత ఓపెన్ అయిపోయింది. ఇప్పుడు మనం తీసేయాలి. దీని లోపల ఉండే వాటర్ కూడా మనం పడేయకూడదు. ఇప్పుడు దీంట్లోనే మనం చవనప్రాశం రెడీ చేసేది. దాంట్లోకి ఒక స్ట్రైనర్ పెట్టేసి దీంట్లోకి ఉసిరికాయలు వేసేస్తే వాటర్ అంతా ఆ వెసల్లోకి పడుతుంది కదా. ఇప్పుడు మనం ఉసిరికాయలను తీసి పక్కన పెడదాము. ఈ ఉసిరికాయల నుంచి ఉండే విత్తనాలు తీసేయాలి, కొంచెం చల్లారితే కదా తీసేది, అందుకని పక్కన పెడుతున్నాను. లోపల ఉండే వాటర్ అంతా బయటకు వచ్చేసింది, చూసారు కదా. దీనిలోకి మనం బెల్లం వేసుకోవాలి. బెల్లం కంటే ఇంకా కొంచెం మంచిది తాటి బెల్లం వేస్తే అది చాలా బాగుంటుంది, అంటే హెల్త్కి అదే ఇంకా ఎక్కువ మంచిది. ఇప్పుడు నేను ఇది 1 కేజీ 900 గ్రామ్ ఉంది బెల్లం తీసుకున్నాను. మనకి ఇది కరెక్ట్గా సరిపోతుందని చెప్పలేము, ఎందుకంటే ఉసిరికాయలు ఒక్కొక్కసారి బాగా పుల్లగా ఉండదు, ఒక్కొక్కసారి అంత పుల్లగా ఉండదు. అందుకని ఇప్పుడు ఫస్ట్ 1 కేజీ వేస్తున్నాను. ఈ కవర్లో వేసి పగలు కొడుతున్నాను. ఆల్మోస్ట్ ఒక 1.5 కేజీ లోపల మనకి సరిపోయిద్ది బెల్లము. అందుకని ఫస్ట్ 1 కేజీ వేసి మధ్యలో ఒకసారి టేస్ట్ చూసుకుని మధ్యలో కావాలంటే వేసుకోవచ్చు, కొంచెం అలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం దీన్ని పగలగొట్టబోతున్నాము. చాకతో అలా కట్ చేస్తుంటే చాలా టైం పట్టిద్ది కదా, అందుకని దీంతో ఇలా పగలగొడుతున్నాను. ఇంకా రాయి ఉంటే రాయితో పగలగొడితే తొందరగా ముక్కలు అయిపోతుంది కదా. చూద్దాము. ఇప్పుడు 2-3 ముక్కలు అయింది. ఇప్పుడు దీన్ని ఇంకొకసారి పగలగొడితే చిన్న ముక్కలు అవుతుంది. ముక్కలు చేద్దాము, కొంచెం చిన్న ముక్కలు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మనం దీనిలోకి వేసేయాలి. దీనిలోకి వేసి మన స్టవ్ మీద పెడితే ఇది చిన్న కరుగుతూ ఉంటుంది కదా, అప్పటికి మన ఉసిరికాయలన్నీ రెడీ చేసేద్దాము. మీడియం ఫ్లేమ్ మీద అలా పెడితే కరుగుతూ ఉంటుంది. ఎక్కువ ఫ్లేమ్ పెడితే అది మాడిపోయిద్ది, అంటే అడుగు మాడిపోయిద్ది. మధ్యలో కలుపుతూ ఉండాలి. ఎక్కువ వాటర్ వేయట్లేదు కదా, ఎక్కువ వాటర్ వేస్తే మన చవనప్రాశం రెడీ అవ్వడానికి చాలా టైం పట్టిద్ది. అందుకని ఇలాగా మనం ఒక్కొక్క కాయలు తీసుకొని దీని లోపల ఉండే విత్తనాలు
తీసేయాలి. ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేస్తున్నాను ఎందుకంటే బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి, లోపల ముక్కలు ఏం లేకుండా. జాగ్రత్తగా ఇత్తనాలు తీసేసి దీన్ని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, ఇది కరుగుతూ ఉంది. ఇది కొంచెం టైం పట్టింది. ఆ లోపల మనం ఉసిరికాయలని బాగా గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం అవసరమైతే కొంచెం హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకోవచ్చు, ఎక్కువ వాటర్ పోసుకోవద్దు. చిన్న జార్లో వేసి గ్రైండ్ చేస్తే అంత వాటర్ కూడా అవసరం ఉండదు. చూసారు కదా, చాలా సాఫ్ట్గా గ్రైండ్ చేశాను. ఈ బెల్లం మొత్తం కరిగిపోయేటప్పటికి మనం ఉసిరికాయలు పేస్ట్ కూడా వేసేద్దాము. కొంచెం టైం పట్టిద్ది ఇది కరగడానికి. ఇప్పుడు నేను వేసేస్తున్నాను. ముక్కలేం లేకుండా గ్రైండ్ చేసుకోవాలి, అప్పుడే మంచిగా ఉండదు. మంచి పేస్ట్ లాగా కావాలి మనకి. చూసారు కదా, మిక్స్ చేయండి. బాగా మిక్స్ చేసి ఫస్ట్ కొంచెంసేపు మన హై ఫ్లేమ్ మీద పెట్టుకోవచ్చు. తర్వాత మనం మీడియం ఫ్లేమ్ మీద పెట్టకపోతే ఇది టపటప్పని పేలి మన పైన అంతా పడుతూ ఉండదు. ఎందుకంటే పేస్ట్ లాగా థిక్ అవుతూ ఉండేసరికి బాగా పేలుతూ ఉండదు, చెయ్యి అంతా కాలిద్ది. అందుకని కొంచెం పొడవుగా ఉండే గరిటెతో తిప్పాలి, అలాగే కొంచెం దూరంగా ఉండాలి. ఇది బాయిల్ అవుతూ ఉంది కదా, బాయిల్ అవుతూ ఉండే కొంత థిక్ అవుతూ ఉంటుంది. మధ్యలో మనం దీని కన్సిస్టెన్సీ ఇలా చూస్తూ ఉండాలి. ఒక అరగంట 30 గంట పట్టిద్ది. మనం అసలు వాటర్ వేయకుండా గ్రైండ్ చేస్తే ఇంకా కొంచెం తొందరగా అవుతుంది. నాకు ఒక 30 గంట పడింది. ఒక అర గ్లాస్ వాటర్ కూడా వేసి గ్రైండ్ చేశాను ఉసిరికాయకి. ఇప్పుడు ఒక స్పూన్ నెయ్యి వేశాను. ఆవు నెయ్యి అయితే చాలా మంచిది. నేను స్వీట్నెస్ చూస్తే నాకు కొంచెం తక్కువ అనిపించింది, అందుకని ఒక 300 గ్రామ్ దాకా బెల్లం కూడా వేశాను. చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చవనప్రాశ ఎలాగంటే కొంచెం స్వీట్గా ఉండదు, కొంచెం పుల్లగా ఉండదు, కొంచెం కారంగా ఉండదు. మనం సొండి మిరియాలు అన్నీ వేస్తున్నాం కాబట్టి అది తినేసిన తర్వాత మన త్రోట్ కొంచెం ఫ్రీ అయినట్టు అనిపిస్తుంది. కొంచెం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇది 30 భాగం మరిగేటప్పటికి మనం ఈ పొడి కూడా వేసి మిక్స్ చేసేసుకోవాలి. బాగా కలపాలి, ఉండలేం లేకుండా మిక్స్ చేయండి బాగా. చూసారు కదా ఎలా పేలుతుందో, మన పైన పడుతుంది. జాగ్రత్తగా కలుపుకోండి. ఇంకొక 10 నిమిషాల తర్వాత ఇంకొక 2 స్పూన్ల నెయ్యి వేసాను. ఓవర్గా నెయ్యి వేయట్లేదు, మొత్తం 3 స్పూన్లే వేసాను. భాగం అయిపోయినట్టుంది. ఇప్పుడు మన ఈ థిక్నెస్ ఎలా చూసుకోవాలంటే, ఇలా చూస్తే మనకు అర్థం కాదు కదా, ఒక చిన్న బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వేసి పెట్టుకోండి. అప్పుడు చల్లారేటప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు నేను ఒక 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసాను, టేస్ట్ బ్యాలెన్స్ చేయడానికి. ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక స్పూన్ వేసి పెట్టి మళ్ళీ ఇలా తిప్పుతూ ఉంటే కొంచెం చల్లారద్ది కదా, ఒక 5 మినిట్స్ పక్కన పెట్టండి. చూడండి ఎలా వచ్చిందో థిక్నెస్. ఇలా కన్సిస్టెన్సీలో ఉండే మనం తప్పకుండా ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఒక 1 వీక్ దాకా బయట ఉండదు, కానీ తర్వాత ఫ్రిడ్జ్లో పెడితేనే పాడవకుండా ఉండదు. ఇంకా ఒక 10 నిమిషాలు ఎక్స్ట్రా పెడితే ఇంకా కొంచెం థిక్ అవుతుంది, కానీ అది మింగడానికి కొంచెం థిక్నెస్ ఎక్కువ ఉంటే కష్టంగా ఉండదు కదా, కానీ చాక్లెట్ లాగా నోట్లో వేసుకొని నవ్వడానికి బాగుంటుంది. ఇప్పుడు నేను ఇది ఆపేస్తున్నాను. ఇలాగ ఉన్నా కూడా ఒక 2-3 అవర్స్ పట్టిద్ది చల్లారడానికి, అప్పుడు కొంచెం థిక్ అవుతుంది. చూడండి, ఒక 4 అవర్స్ దాకా అయింది, ఇంకా లైట్గా వేడిగానే ఉంది. ఇప్పుడు చూడండి థిక్నెస్ ఎలా ఉందో. అందుకని కొంచెం జాగ్రత్తగా చూసుకొని తీసుకోవాలి మనం. చూసారు కదా ఇలా ఉంది. ఇప్పుడు మనం ఇది బౌల్లోకి తీసి పెడదాము. ప్లాస్టిక్ కంటైనర్ కాకుండా గ్లాస్ జార్ వాడుకోండి. అలాంటప్పుడే మన లేహ్యం అనేది అంటే చవనప్రాశం అనేది ఫ్రెష్గా ఆ ఫ్లేవర్ పోకుండా ఉండదు. అలాగే అందరూ ఒకసారి ట్రై చేసి చూడండి. కొంచెం టైం టేకింగే కానీ చాలా హెల్త్కి మంచిదే కదా. అలాగే అందరూ హెల్తీగా ఉండండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆరెంజ్ కంటిన్యూస్. బై బాయ్.